ఈరోజు ఎంతోమంది దైవజనులు బాధపడుతూ ఉన్నారు. అండి, ఒక సంఘాన్ని స్థాపించాలంటే ఒక దైవజనుడు సేవకు వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క వ్యక్తిని దర్శించి ఆ ఇంటికి పదే పదే తిరిగి కాళ్ళు అరిగిపోయినా చెప్పులు అరిగిపోయినా జీవితమే ఎన్నో నిందల పాలైపోతున్నా తినకపోయినా కన్నీళ్లు కార్చి ఉపవాసాలుండి ఎన్నో అవమానాలు భరించి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ప్రార్థనలు చేసి వాక్యాన్ని బోధించి ఎన్నో తిప్పలు పడి ప్రయాసపడి ఒక్కొక్క ఆత్మను సంపాదించి ఒక సమూహముగా ఒక సంఘముగా సమకూరుస్తే ఈరోజు నీకు పదవి ఇవ్వలేదనో, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించారనో, నిన్ను గద్దించారనో, కోపడ్డారనో, నీకు మొదటి స్థానం ఇవ్వలేదనో, నీ పేరు మైకులో చెప్పలేదనో, నీవు ఇచ్చిన కానుక 10 మందికి బాహాటంగా 10 సార్లు డప్పు చెప్పలేదనో, లేదా భోజనాల్లో నిన్ను పిలవలేదనో, బట్టలు పెట్టినప్పుడు నిన్ను పిలవలేదనో, లేదా వాళ్ళకి పెట్టాడు నాకు పెట్టలేదనో, వాళ్ళని ముందు పెట్టాడు నన్ను వెనక పెట్టాడనో, వాళ్ళు సంఘ పెద్దం చేశారు నన్ను సంఘ పెద్దను చేయలేదనో, ఇలాగ నీకు పదవి ఇవ్వలేదనో, ముందు పెట్టలేదనో, ఎంతో విలువైన సంఘాన్ని పాడు చేయడం నీకు ధర్మమేనా? దేవుడి చేత అభిషేకించబడిన దైవజనుని ఏడిపించడం నీకు ధర్మమేనా? నీ దైవజనుడు ఏడవడము, కన్నీరు కార్చడము, దుఃఖపడము అది నీకు నీ ఇంటి వారికి క్షేమం కాదు.